ఒక ఒక వ్యక్తికి తెలియకుండా మనం లాస్ట్ టైం ఈ వీడియో చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బార్బర్ ఒక మంగలి వృత్తి చేసుకుంటూ ఆ ట్యాంక్ కింద మంగలి వృత్తి చేసుకుంటూ కటింగ్ చేసుకుంటున్న ఒక వ్యక్తి. వీరస్వామి రా, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. అయితే ఆ వ్యక్తికి తెలియకుండా ఆ వ్యక్తిని ఏమార్చి ఏదో చేసి, ఏది లింకు మనం లాస్ట్ టైం కూడా వీడియో చేసినాం. తన ఇబ్బంది పెట్టి ఏం చేసినారంటే తన దగ్గర తన పేరు మీద ఒక సిమ్ కార్డు తీసి ఆ సిమ్ కార్డుని వాడుకుంటూ యాక్సిస్ బ్యాంక్లో ఇంకోటి ఏంది అది ఫైనాన్స్ది కోటాక్ బ్యాంక్లో ఇంకోటి ఇంక్రెడిబుల్ అనే ఒక ఫైనాన్స్ కంపెనీలో మొత్తం లోన్లు తీసిరు. అంటే ఈ పర్సన్కి తెలియదు. లక్షలు మొత్తం కలిసి ఎంత 25 లక్షల లోన్లు తెచ్చిరు. ఎవరంటే వీళ్ళు అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ తిరిగే బ్యాచ్ కోటేష్ అనే ఒక గ్యాంగ్ ముఠా ఇదంతా కలిసి ఇతనికి తెలియకుండానే 25 లక్షల లోన్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఇందులో ఉన్నది. మేము ఆనాడు యాక్సిస్ బ్యాంక్ వెళ్ళినా, నేను కోటాక్ బ్యాంక్ వెళ్ళినా, ఆ ఫైనాన్స్ కంపెనీ దగ్గర కూడా వెళ్ళినా, ఎవడు నాకు తెలియదు అంటాడు. ఈ కేసు ఇంత బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఆ బ్యాంక్ అధికారులు రెస్పాండ్ కాలే. అంటే ఆ బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ ఈ టోటల్ ఈ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఒక్క వీరస్వామి మాత్రమే బలైన, ఇట్లాంటి వీరస్వాములు ఎంతమంది ఉన్నారో. అయితే మొన్న ఒక ఆయన చనిపోయింది ఆగు. అయితే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి జరిగిన నష్టం వల్ల ఆ బ్యాంకులు నష్టపోతున్నాయి. ఆ బ్యాంకులు నష్టపోయిన దాన్ని సొమ్ము ఎవరి మీద పడుతున్నది? బ్యాంకులు ఏమన్నా ఇంట్లో నుంచి ఆయన బ్యాంక్ ఓనరు, లేకపోతే యాక్సిస్ బ్యాంక్ ఓనరో, కోటాక్ బ్యాంక్ ఓనరో ఇంట్లో నుంచి తెస్తాడా? మళ్ళీ సామాన్య ప్రజల మీద, మిగతా వాళ్ళ మీద, జనం మీదనే పడుతుంది. ఒక లోన్ ఇవ్వడానికి 100 క్వశ్చన్లు 1000 ప్రశ్నలు అడిగే మీరు అసలు పర్సన్ లేకుండానే, పర్సన్ని ఫేస్ టు ఫేస్ చూడకుండానే లోన్ ఎట్లా ఇష్యూ చేస్తారు? ఇప్పుడు మీరు లోన్కి అప్లై చేస్తే మీ దగ్గరికి వస్తాడు, మీ ఇల్లు చూస్తాడు, నీ ఆఫీస్ చూస్తాడు, నీ సిబిల్ స్కోర్ చూస్తాడు. సరే, నువ్వు టెక్నికల్ అంశాల్లో ఆయన సిమ్ని వాళ్ళు వాడిరు కాబట్టి ఓటీపీలు వాళ్ళకి వచ్చినాయి అనుకుందాం. కానీ ఫేస్ టు ఫేస్ పర్సన్ని చూడకుండా ఏ రకంగా మీరు లోన్ ఇష్యూ చేస్తారు?